పిల్లలు ఉంటారు, అమ్మ చేసే ఫోన్ చూసుకొని ఇస్తా అంటే ఇస్తావు, అలా గేమ్స్ ఆడుతూ ఉంటారు, ఆడుతూ ఉంటారు ఫోన్లలో. మెసేజ్ వస్తే వాళ్ళు దాన్ని ఎస్ఆర్లో ఏదో ఓడతారు, దానివల్ల వాడికి ఓటీపీ వెళ్ళిపోతుంది, ఎవరికి నేరస్తుంది. ఇప్పుడు జేబులు కొట్టేసారు, ఇంట్లో దొంగతనాలు చేసిన చెక్కైపోయింది, ఈ ఫోన్లలో స్టార్టింగ్ చేయడం ఎక్కువైపోయింది, అంటే ఫోన్లలో దొంగతనం చేసిన ఎక్కువైపోయింది. వాస్తవానికి వాడు నీకు ₹1,00,000 ఇస్తాం లోను, ఓటీపీ పిన్ నెంబర్ వస్తుంది కొట్టినంటే పిల్లలు ఆశపడి అమ్మ ₹1,00,000 వస్తున్నాయంటే కానీ ఎస్ఆర్ కొట్టేస్తాడు, ఓకే అంటాడు. అలా వాడికి మన అడ్రస్ అంతా వెళ్ళిపోయి మన బ్యాలెన్స్ మొత్తం వాడు ట్రాన్సాక్షన్ చేసుకుంటాడు. ఏదో రూపంలో వాడు మన బ్యాంకులో పైన ఖాళీ చేస్తాడు. కాబట్టి పిల్లకు ఫోన్లు ఇస్తే ఆడుకుంటే వెనక్కి ఇట్లా ఓటీపీలు అడ్డమైన మెసేజ్లు ఓటీలు చేసి పైసలు ట్రాక్ చేయకుండా వద్దు మానేసి ఫోన్ మానేసి అని చెప్పాలి. అర్థమైనా పిల్లలకు ఫోన్ ఇచ్చి సగం పాలు చేసుకుంటాం, వాళ్ళు అన్నం తినడం కూడా దూరం అయిన దాకా అనిపిస్తుంది. కాబట్టి ఫోన్ చేయించాలి. ప్రాణులు ఎక్కువ చూస్తున్నాయి, ఫోన్లలోనే ప్రాణం ఎక్కువ చూస్తున్నాయి. కానీ మా దగ్గర రోజు కడప జిల్లా రోజుకు 5 కేసులు అవుతున్నాయి. ఇంత చెప్పగా కూడా మళ్ళీ అదే పాట వాడతారు. మర్చిపోతాం మేము చెప్పి మర్చిపోతారు, మళ్ళీ 30,000, 50,000, 90,000 పోతున్నాయని మాకు మళ్ళీ కొంత తెల్లారులేసి పోలీసులకు వస్తున్నారు కంప్లైంట్. కాబట్టి ఇక జగన్ కూడా చూసుకోండి, జాగ్రత్త పడండి. థ్యాంక్ యూ.